భారతదేశంలో చైనా కంపెనీల కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత చైనా కంపెనీలపై భారత్ అనేక కఠినమైన నియంత్రణలను విధించిన సంగతి తెలిసిందే. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరగడంతో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో చైనా సంస్థల కోసం గేట్లు బార్లా తెరిచే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు క్లియరెన్స్ తీసుకోవాలనే నిబంధన ప్రస్తుతం అమలులో ఉంది. రాజకీయ భద్రతాపరమైన కారణాల రీత్యా చైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయటం అసాధ్యంగా మారింది. దీనివల్ల గత కొన్నేళ్లుగా అనేక భారీ ప్రాజెక్టులు నిలిచిపోవడం లేదా జాప్యం జరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నియంత్రణలను ఎత్తివేయాలని వివిధ వర్గాల నుండి విజ్ఞప్తులు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దీనిపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన గనక అమల్లోకి వస్తే భారత మార్కెట్లోకి చైనా పెట్టుబడులు మళ్లీ వెల్లువెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే క్రమంలో ఈ మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన భారతీయ ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఉదాహరణకు సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఒక కీలక రైల్వే ప్రాజెక్టు కోసం చైనాకు చెందిన రైల్ అండ్ రోడ్ కార్పొరేషన్ బిడ్ వేసిన నిబంధనల వల్ల ఆ పనులు చేపట్టలేకపోయింది. కేవలం రైల్వే రంగమే కాకుండా విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కూడా చైనా సంస్థల భాగస్వామ్యం లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. అనేక థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో చైనా సాంకేతికత, యంత్రాల అవసరం ఉండటంతో నియంత్రణల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా కంపెనీలను దూరం పెట్టడం వల్ల ఇతర దేశాల కంపెనీల నుంచి పోటీ తగ్గి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడటం ఈ చర్చలకు ప్రధాన కారణమైంది. చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై ఉన్న ఆంక్షలు తొలగిస్తే మౌలిక సదుపాయాల రంగం పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చొరవలు పెరగటం వల్ల ఈ సడలింపులకు మార్గం సుగమమవుతోంది. వాణిజ్యపరమైన అవసరాలకు, జాతీయ భద్రతకు మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు కేంద్రానికి సవాలుగా మారింది. అయితే ఈ మార్పులు కేవలం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూనే మరోవైపు చైనా సంస్థలను ఆహ్వానించడంపై రాజకీయంగా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.